హాయ్ అండి, ఈరోజైతే నేను చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. చూసేయండి, నచ్చితే ట్రై చేయండి. ఇది నా స్టైల్లో చికెన్ పకోడీ అండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను, సింపుల్గా ఉంటుంది. ఇంకైతే ఫస్ట్ నేను ఒక పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్, కారం మనకి కారానికి సరిపడగా మనం ఎంత కారం తింటామో అంత కారం అయితే వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత అయితే నేనైతే చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే ధనియాల పొడి లేదా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా కూడా యూస్ చేయొచ్చు. ఏది వేసినా కూడా టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదండి, చాలా బాగుంటుంది. తర్వాత ఒక నిమ్మకాయ చెక్క రసం అయితే పిండుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా చికెన్కి పట్టేటట్టు బాగా అయితే కలుపుకోవాలండి. దీంట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు మీకు దగ్గర ఉంటే, అది ఆప్షనల్లే, నేనైతే యాడ్ చేయలేదు. ఫుడ్ కలర్ యాడ్ చేయకపోవడం మంచిది, కానీ కొంతమంది కలర్ ఉండాలి అనుకుంటే ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే యాడ్ చేసుకోండి. తర్వాత అయితే కొద్దిగా కరివేపాకు తీసుకుని పైన చల్లుకుని ఇలా దాన్ని కూడా మొత్తం కలుపుకోవాలి. మీకు బాగా ముద్దగా ఉందంటే కొద్దిగా నీళ్ళు చిలకరించుకుని కలుపుకోవాలి, కొద్దిగా లూజ్ అయ్యే వరకు. బాగా లూజ్గా చేయకండి, ఎందుకంటే నూనె అయితే పీల్చేస్తుంది. తర్వాత అయితే ఒక 1 అవర్ ఇలా మూత పెట్టేసి ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ టైం ఉంటే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి, మ్యారినేట్ పెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ అయితే అంత టేస్ట్ ఉంటుందండి చికెన్కి. నేనైతే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత అయితే పకోడీ అయితే వేసాను. ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలండి, బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడీ అయితే వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే నార్మల్గా మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలా అయితే పకోడీ అయితే వేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, క్రిస్పీగా ఉంది, లోపలేమో సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. ఇంకా ఫ్రై అయిపోయినట్టే, లోపల కూడా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతుందండి. ఇంకైతే ఇప్పుడు టేస్టింగ్ టైం వచ్చేసింది. నేనైతే ఇలా అయితే పెట్టుకున్నాను. ఆనియన్ లేకుండా అయితే నేను చికెనే తినండి, చాలా బాగుంటుంది ఆనియన్తో అయితే. ఇలా అయితే ఇంకా నిమ్మకాయ అయితే పిండేసుకుని టేస్ట్ అయితే చూసాను, చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం.